సారీ సార్. నిహారిక, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. రాకన్నా. రామ్ కుమార్, ఇప్పుడేంటి మా మధ్య అనుసంధానం చేయడానికి వచ్చారా? అది కాదు సార్, మీ ఇద్దరి రిలేషన్ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేను. మేడం గురించి నేను మంచిగా చెప్తున్నా. తప్పుగా అనుకున్నా పర్వాలేదు సార్, నన్ను చెంచా అన్నా పర్వాలేదు. నా మనస్సాక్షికి తెలుసు సార్, నేను మంచి చెబుతున్నానా చెడు చెబుతున్నానా అని. అంటే మీ ప్రకారం ఒక అమాయకురాలైన అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపించడం అనేది కరెక్టా? అది మంచి పనే? మీ మాటలు వింటుంటే మీకు మేడం కన్నా ఆ అమ్మాయి మీదే ఎక్కువ ఇష్టం ఉన్నట్లు కనిపిస్తోంది సార్. యు ఆర్ 100% రైట్ రామ్ కుమార్. దానికి సిగ్గుపడ్డం ఎందుకు? శివగామి కన్నా మంచి మనసు నిహారికకుంది. పక్కనున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే అది తనకే జరిగినట్టు భావిస్తుంది. తన శక్తికి మించి సహాయం చేస్తుంది. తన అన్న వాళ్ళకి టైం ఇస్తుంది. బాధపడుతుంటే సమాధానపరుస్తుంది. తనతో ఉంటే బాధ అనేదే తెలీదు. మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మేడం మీ కష్టకాలంలో మీకు సపోర్ట్ చేయలేదా సార్? చూడండి రామ్ కుమార్, మాటకి మాట సమాధానాలు చెప్పుకుంటూ పోతే సంభాషణలకి ముగింపు అనేదే ఉండదు. ఇలాగే చెప్పానని వెళ్ళి మీ మేడంకి నొక్కి వివరించి చెప్పు. డబ్బుతో వ్యక్తులను కొనుక్కోవచ్చు, కానీ వ్యక్తిత్వాలు కొనలేం. పుస్తకం కొనుక్కోవచ్చు, కానీ చదువుని కొనలేం. డబ్బుతో నిన్ను కొనచ్చేమో గాని నన్నెవ్వరూ కొనలేరు. సార్, ఒక మాట చెప్తాను.